పత్రికల వ్యవస్థ చాలా వరకు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ పేపర్ చదివే తీరిక ఎవరికీ లేదు. యూట్యూబ్లో చూడటమో లేకపోతే ఇంటర్నెట్లో చూడటమో తప్పించి ఫోన్ చేతికి వచ్చాక అవన్నీ మానేశారు. ఇదివరకు రోజు పేపర్ చదవడం అనేది పొద్దున్నే దినచర్యగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈనాడు, జ్యోతి, ఉదయం, వార్త, తర్వాతన ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి, విశాలాంధ్ర ఇట్లా అనేక పత్రికలు ఉండేవి. క్రమక్రమంగా అప్పట్లో ఆ పత్రికలకి న్యూస్ ప్రింట్ వస్తుంది కాబట్టి అది అమ్ముకోవడానికి పత్రికలు నడిపిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టులతోనూ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ప్రభుత్వం కొంత అడ్వర్టైజ్మెంట్ మనీ ఇచ్చేది, దాంతో జీతాల వరకు అది గడిచిపోతుంది, పని సంపాదించుకుంటే సరిపోతుంది అన్న రూట్లో నడిచినాయి. క్రమంగా పత్రికలు ఎందుకు ఏదో ఒక పార్టీ కొమ్ముగాయడం ప్రారంభించినాయి అంటే ఎవడో ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకుని బతికించుకోవాల్సిందే తప్పించి న్యూస్ ప్రింట్ కాస్ట్ పెరిగిపోయింది. ఒక పేపర్ తయారీకి కనీసం 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకు అమ్మేది 5 రూపాయలు 6 రూపాయలు. కాబట్టి అది న్యూస్ ప్రింట్కి సంబంధించి ప్రైవేటు గవర్నమెంట్ది ఒకటే రేట్ అయిపోయింది. దాంతో అక్కడ తేడా వచ్చేసింది. ఇప్పుడు కేవలం పత్రికలు అంటే రాజకీయ పార్టీలు డబ్బులు పెట్టుకుంటూ లేదంటే రాజకీయ పార్టీలను కొమ్ము కాస్తూ బ్రతుకుతున్నటువంటి పత్రికలు మాత్రమే నడుస్తున్నాయి ఆంధ్రాలోని, తెలంగాణలో. ఈ నేపథ్యంలో కొత్త పత్రికలకి ఇప్పటిదాకా 8 లేయర్లు ఉన్నటువంటి నిబంధనల్ని సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 ప్రవేశపెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ పిఆర్బి చట్టం 1867 ప్రకారం పత్రికలు రిజిస్టర్ చేసుకోవాలంటే 8 అంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీన్ని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునేవారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్టు 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది.